అందరికీ నమస్కారం. 110వ రోజుకి స్వాగతం సుస్వాగతం. KNM 12368 CVR పద్ధతుల వరి సాగు. ఇల్లు ఇల్లు ఇంటి ముందు పొలం. ఇటుదిప్పు ఇల్లు ఇంటి ముందు పొలం. 110వ రోజు KNM 12360 అనే వరి సాగు మనం 110వ రోజుకి రావడం జరిగింది. ఇక 20-25 రోజుల్లో మనం వరి కోతలు ప్రారంభించడం జరుగుతుంది. మనం ఆ తర్వాత పరిసమాప్తం అయిపోద్ది. ఈసారి పరిసమాప్తం అయ్యే ముందు కన్నా మనం బుక్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఏది బుక్ CVR పద్ధతుల వరి సాగు నా అనుభవాలు 90% పూర్తయిపోయింది. అది కూడా బుక్ కూడా 90% పూర్తయిపోయింది. ఇక జస్ట్ 10% మిగిలి ఉంది. నెక్స్ట్ రాబోయే తరాలకి అది ఒక స్ఫూర్తి ప్రదాతగా ఒక వెలగడ్డది. ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియోలో అవన్నీ చూపించడం ఈ విధంగా పుస్తక రూపంలో చదువుకునే వాళ్ళు పుస్తకాలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ బుక్ అనేది కంపల్సరీగా చదువుకునే విధంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి కొండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బాగా చదివే అర్థం చేసుకునే విధంగా ఆ బుక్ని రచించడం జరిగింది. కొంచెం లేట్ అయినా కూడా 100వ రోజు రిలీజ్ చేయాల్సిన బుక్ వినాయక చవితి తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత టైం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ తీయం కాబట్టి పుస్తకం రచించడం ఒకసారి అందువల్ల నీట్గా రచించడం జరుగుతుంది. లేట్ అయినా పర్వాలేదు కానీ బాగా నీట్గా రావాలనే ఉద్దేశంతో దాన్ని చేయడం జరుగుతుంది. ఆ బుక్ కూడా మా కన్న తల్లి వేటగిరి మీనాక్షి గారికి స్వర్గయ్య మీనాక్షి గారికి అంకితం ఇచ్చడం జరిగింది. అది ఇక ఆ బుక్ తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. 110వ రోజు ఈరోజు మన కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ఎల్లరాతి మెట్ట తూమని ఇప్పుడు సాక్షాత్తు ఆ తూము దగ్గరికి రావడం జరిగింది. మనం తూము దగ్గరికి వచ్చాం. మనం ఇదే తూము గోదావరి ప్రజల గుండె చప్పుడు సర్ ఆర్థర్ కాటన్ దొర. ఆ దొర డ్యాములు కట్టి ధవళేశ్వరం దగ్గర గోదావరి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆయన. ఆ విధంగా ఈ నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లాలో వరి సాగు అత్యధికం. ఆ విధంగా ఇక్కడ కట్టినటువంటి మహనీయులందరూ ఎంతోమంది కట్టారు. డ్యాములు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కట్టిన వాళ్ళందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం తరపున. మేము ఆ రోజుల్లో వాళ్ళు కట్టారు కాబట్టి సరికి మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కుక్లేరులు మనుషులు పెట్టి లోడించుకొని వాటిని ఎప్పుడు పట్టినా అంటే నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది ఇది గడ్డిలు కలుపులు ఇవన్నీ తీసేస్తా సునాయాసనంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో అయితే భలే కష్టపడి మడవలు కట్టడం, రాత్రులు పనుకొని తేళ్ళు పాములు విషపూరిత సర్ప ఎన్నెన్నో భయంకరంగా ఉండేటటువంటి దీని పేరు ఇంకోటి కూడా దొంగతూ అని. దొంగలు అంటే అర్ధరాత్రి 12 గంటల అప్పుడు దొంగలు ఇక్కడ వాళ్ళని ప్రయాణికుల్ని యాత్రికుల్ని ఇలా అటు తొమ్ముకుంటుంది. రామతీర్థం ఈశ్వరుడు దేవాలయం పోయాడు ఎద్దల బండుల్లో ఓట్లు పోతూ ఉండేది. దొంగలు కాపు కాసి వాళ్ళ ప్రయాణికుల్ని భక్త మహాశయులందరినీ వాళ్ళు దౌర్జన్యంగా చేస్తూ ఉండేలేక ఆ పేరు కూడా దొంగతూ అని రావడం జరిగింది. ఆ తర్వాత రైతులు రావడం, వాళ్ళకి హెల్ప్ అవ్వడం, ప్రయాణికులు కానీ మా భక్త మహాశయులు వాటి రామతీర్థం సముద్రం సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అది. అంటే రావణాసురుడు రాముని కట్టాడు కాబట్టి అంటే లింగాన్ని కట్టాడు. అందువల్ల రామలింగేశ్వర స్వామి అని ప్రసిద్ధి. ఈ రూట్లోనే పోవాల్సిన రామతీర్థం పోవాలి. అది మహాపుణ్యక్షేత్రం అది. ఆ నీళ్లు మనము ఆ రైతు సోదరులు ఇక్కడ నీళ్లు పెట్టడం ఇక్కడంతా ఉంటే వాళ్ళకి కాపలాగా ఉండడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ రోజున మనం ఈ విధంగా ఎల్లరాతి మెట్ట తూము గురించి ఇది పాడు అయిపోకూడదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దీని గురించి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం ఒక్కొక్క తూము గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎల్లరాతి మెట్ట తూము గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.